ధురంధర్ పార్ట్ 2 ద రివెంజ్ క్లైమాక్స్ సీన్ మీకు గుర్తుందా? హీరో జస్కీరత్ తన మిషన్ కంప్లీట్ చేసేసి ఇండియా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రీఫ్ చేయాలి, రెడీగా ఉండమని ఆఫీసర్ చెప్తే రాత్రికి రాత్రి ట్రైన్ ఎక్కేసి తన ఊరు వెళ్ళిపోతాడు. ట్రైన్లో నిద్రపోడు, ఆలోచిస్తూ ఉంటాడు. ట్రైన్లో పేరెంట్స్ తోటి స్వేచ్ఛగా ఆడుకుంటున్న ఒక పిల్లాన్ని చూస్తాడు. ట్రైన్ దిగి పొద్దున్నే ఆటో పట్టుకుని ఊరు వెళ్తూ ఊరు ఎంట్రన్స్లో సినిమా స్టార్టింగ్లో తన చెల్లెల్ని పంప్ హౌస్లో బంధించిన ఎమ్మెల్యే ఇంట్లో నరమేధం సృష్టించిన ఇంటిని చూస్తాడు. అన్ని రీకాల్ చేసుకుంటూ ఉంటాడు. ఆటో దిగుతాడు, ఇంటికి వెళ్ళబోతూ కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతాడు. బయట తల్లి చీపురు పట్టుకుని వాకిలి ఊడుస్తూ ఉంటుంది. కాంపౌండ్లో ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు. పైన చెల్లెలు బట్టలారేస్తూ ఉంటుంది. ఆ దృశ్యం చూసి అప్పటిదాకా తన ఇంటెన్షన్ వాళ్ళతో కలవాలి, వాళ్ళతోనే ఇక తర్వాత జీవితం గడపాలి అని. అందుకనే పాకిస్తాన్లో తన ఆహార్యం ఎలా ఉంటుంది, కానీ తన మూలాల్లోకి మళ్ళీ తిరిగి వచ్చేయాలన్నప్పుడు తన ఆహార్యం ఎలా ఉంది. కానీ ద స్పర్ ఆఫ్ మూమెంట్ అలా చూడంగానే ఆగిపోతాడు. ఎందుకు? సాధారణ సగటు ప్రేక్షకుడు ఏమనుకున్నారు, వాళ్ళని కలిస్తే బాగుండు, హ్యాపీ ఎండింగ్ ఉంటే బాగుండు అనుకున్నారు. కానీ డైరెక్టర్ ప్రతిభ చూడండి. హీరోకి అక్కడ ఏం ఆలోచన వస్తుంది? తల్లి చెల్లి విషయంలో తను చనిపోయాడు, ఇప్పుడు తాను బతికున్నాను అని తెలిస్తే ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఒక క్షణం పాటు. కానీ తన మిషన్ కారణంగా వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుందేమో, భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తు డేంజర్లో పడిపోతుందేమో అన్న ఆలోచన తలెత్తుతుంది. మోరోవర్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కానీ ఆల్రెడీ పాకిస్తాన్లో భార్యని కొడుకుని మిస్ అయ్యి ఇక్కడ ఫ్యామిలీని మిస్ అయ్యి తను ఒంటరైపోయాడన్న బాధ. ఒక్క డైలాగ్ కూడా ఉండదు, బ్యాక్గ్రౌండ్లో అజిత్ సింగ్ సాంగ్ వస్తూ ఉంటుంది. ఇన్ని ఫీలింగ్స్ మెదడులో తిరిగి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. హావభావాలు అద్భుతంగా ప్రదర్శించాడు. కర్తవ్యం ఓవైపు, బాధ ఒకవైపు. డైరెక్టర్ ప్రతిభ చూడండి. చెల్లెలు కిందకు వచ్చి తల్లిని పిల్లల్ని లోపలికి వచ్చామని తలుపులు వేసేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా చెప్తాడు డైరెక్టర్, ఇక ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయినట్టే, దీని గురించి ఆలోచించొద్దు అని చెప్పి. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు, స్క్రీన్ బ్లాంక్ అయిపోతుంది. బలిదాన్ పరమో ధర్మ అనే క్యాప్షన్ వస్తుంది. వాట్ అన్ ఎండింగ్! అలాంటి డ్రామా, అంత యాక్షన్ ఉన్న మూవీకి అలాంటి ఎండింగా అసలు ఊహించగలమా? ఆల్రెడీ బాజీరావు మస్తాన్, పద్మావతి, గల్లీ బాయ్స్ లాంటి మూవీస్ తోటి అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు. నేషనల్ అవార్డు పెండింగ్ ఉంది, కానీ ఈ మూవీతో డెఫినెట్గా రణవీర్కి నేషనల్ అవార్డు వస్తుంది. ఆదిత్యధర్కి ఆల్రెడీ యూరీ విషయంలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి మళ్ళీ రాబోతుందని నేను అనుకుంటున్నాను. ఆ మాటకు వస్తే ఇది ఆస్కార్ నామినేటెడ్ మూవీ. మీరేమంటారు? లైక్ చేసి కమెంట్ రాసి షేర్ చేయండి.